హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే ఈ రోజైతే నేను ఒక అందమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇంకా సో ఇదంతా చూసి షాప్ ఏమైనా పెట్టిందా అని అస్సలు అనుకోకండి ఈ వీడియో మీరు చూసారంటే పార్లర్కి వెళ్ళడం అయితే తప్పకుండా మానేస్తారు ఇంకా మీరైతే నేను అష్యూరెన్స్ ఇస్తున్నానండి ఇంత ఈజీగా నెయిల్స్కి సంబంధించి డిజైన్స్ ఆర్ట్ వేసుకోవడం అని చెప్పేసి అనుకుంటారండి పార్లర్‌లకి వెళ్ళి మనీ వేస్ట్ చేయడం అయితే అవసరం లేదండి. షార్ట్ అండ్ స్వీట్‌గా, నీట్‌గా నేనైతే ఈ వీడియోలో మనం నెయిల్ ఆర్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇంకా నేనైతే ఆన్‌లైన్‌లో మనకి ప్లాస్టిక్ నెయిల్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. అవి నేను ఆర్డర్ చేశాను. నెయిల్ ఆర్ట్స్ వేసుకుంటే చాలా బావుంటుందని చెప్పేసి వాటినైతే నేను యూజ్ చేస్తున్నానండి. ఇవైతే డాటింగ్ పెన్సిల్స్ అండి. వీటిని తీసుకొని మనం నెయిల్స్ పైన అందంగా డిజైన్ వేస్తామండి. ఇంకా ఇవైతే డిజైన్ వేయడానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటున్నాయండి. ఇంకా నేనైతే ఆల్రెడీ నెయిల్స్ పైనకి కలర్ తీసేసుకున్నాను. సో, బ్లూ కలర్ కదా! దానికి ఆపోజిట్ కలర్ అండి. నెయిల్ ఆర్ట్ వేసేటప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, దీనికి ఆపోజిట్ కలర్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుందని సింపుల్ డిజైన్ చూపిద్దామని చెప్పేసి మీకైతే ఈ ఆర్ట్ అయితే నేను వేసి చూపిస్తున్నానండి. సో, ఇక్కడ మనకి వైట్ వేయంగానే చూడండి ఎంత ఆపోజిట్‌గా మంచిగా అనిపిచ్చింది. నేను ఆన్‌లైన్‌లో ప్లాస్టిక్ నెయిల్స్ తీసుకున్నానని చెప్పాను కదండీ! సో, అందులో ఒక 100 నెయిల్స్ అయితే వస్తాయండి. మన ఫింగర్‌కి ఏ నెయిల్ సూట్ అవుతుందో అది మనమే సెలెక్ట్ చేసేసుకొని ఇలా ఫస్ట్ నెయిల్ పాలిష్ అనేది నెయిల్‌కి వేసేసుకోవాలండి. వేసుకొని ఇలా నేను డిజైన్ వేసాక ఈ చమ్కీస్ వేస్తే కాస్త హైలైట్ ఏమైనా కనిపిస్తుందా అని చెప్పి చూపిస్తున్నానండి. వాటితో కూడా మనం డిజైనింగ్ అనేది వేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ స్టార్స్ కూడా నేను అప్లై చేశాను. అంటే హైలైట్‌గా ఉండడానికి. వేరే నెయిల్ అయితే తీసుకున్నానండి. ఇంకా నేను ఆ నెయిల్‌కి కూడా రెడ్ కలర్ కాబట్టి ఆ నెయిల్‌కి ఆపోజిట్ కలర్ వైటే కదండీ! సో, నేను ఆ వైట్ కలర్‌ని తీసేసుకొని 2 షేడ్స్ ఇవ్వబోతున్నానండి. అంటే నా దగ్గరైతే ఈ గ్లిటర్స్ ఉన్నాయి కదండీ! సో, నేను ఈ రెడ్ కలర్ దానికి వైట్ గ్లిటర్ అయితే చాలా బావుంటుందని చెప్పేసి, ఇంకా ఆ గ్లిటర్‌నైతే ఈ మెరుపునైతే యాడ్ చేశానండి. ఇంకా చాలా బాగా అగుపిస్తుందనమాట. ఇందులోకి ఒక కుందెను కూడా నేను తీసుకున్నాను. దీనికి ఆపోజిట్ కలర్ అంటే కాంట్రాస్ట్ కలర్‌లో అయితే తీసుకున్నాను నేను. బ్లూ కలర్ అండి. ఇది నేను చేసిన నెయిల్ ఆర్ట్ అనమాట. సో, ఇందాక నేను తీసుకున్న దానికి ఇంకాస్త డిజైన్ అయితే యాడ్ చేశాను. నా దగ్గర గ్లిట్టర్ ఉంది కదా! కాస్త మెరుపులు యాడ్ చేసి పెట్టేద్దామని చెప్పేసి, ఇంకా నాకు నచ్చిన డిజైన్స్ అయితే ఇవ్వండి. ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. బట్ మనకి ఫస్ట్ వీడియోలోనే క్రిటికల్‌గా ఉండే ఆర్ట్స్ చూపిస్తే మనం భయపడిపోమా అండి? సో, ఇలా ఈజీగా ఉండేవి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియోతో నేనైతే ముందుకొచ్చానండి ఇంకా. ఇవి ఇలా ఇంత నీట్‌గా కానియండి, ఈ బ్రషెస్ గనుక మా దగ్గర లేవు అనుకునే వాళ్ళు ఏంటండి మనకి టూత్ బ్రష్‌లో కొన్ని ఆ బ్రషెస్ కట్ చేసుకోవడం కానియండి, అలా అవి యూజ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ గ్లిటర్స్‌లో ఏదో ఒక నెయిల్ అయినా హైలైట్ కావాలి కదా అని చెప్పేసి నేనైతే ఈ బబుల్స్‌ని యూజ్ చేశానండి. ఇంకా వీటినైతే మనము నీట్‌గా నా దగ్గర ఉన్న యాక్సెసరీస్ తోటి నేను అప్లై చేస్తున్నానండి షైనీగా ఉండడానికని కాస్త ఈ మెరుపులు కూడా యాడ్ చేశాననమాట. ఇంకా ఇవి చూడ్డానికైతే చాలా అందంగా ఉన్నాయండి. నేను కూడా వీడియో చివర్లో ఇవి స్టిక్ చేసేసుకొని చూపిస్తానండి. ఈ 2 షేడ్స్ అనమాట. నేను తీసుకున్న దానికి 2 షేడ్స్ ఆహ్, ఇద్దామని చెప్పేసి సిల్వర్ అండ్ గోల్డ్ అండి. ఇంకా ఈ నెయిల్‌ని నేను మిడిల్ దాంట్లోకి తీసుకున్నాననమాట. సో, ఈ నెయిల్ అయితే స్టిక్ చేసుకోవడానికి నెయిల్ గ్లూ అని బయట దొరుకుతుందండి. ఈ నెయిల్ గ్లూ తోటి మనం ఇలా స్టిక్ చేసేసుకోవడమే. అంతే అండి. చూసారు కదండీ! ఇంకా నెయిల్స్ అయితే నేనైతే ఈ డిజైన్‌లో ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇంకా ఆర్టిఫిషియల్ నెయిల్స్ బయట చేసేసుకుంటే అవి పోతాయో ఏమో అని చెప్పేసి ఆలోచిస్తా ఉంటారు కదండీ! ఇలా ప్రిపేర్ చేసుకున్న నెయిల్స్ అయితే అస్సలు పోవండి. ఇంకా ఎలా అనేది వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇంకా ఈ నెయిల్స్ అయితే మనం నెక్స్ట్ టైమ్ కూడా యూజ్ చేసేసుకోవచ్చండి. వీటిని మనం తీసేసి ఈజీగా రిమూవ్ అవుతాయన్నమాట. నేను ఈ ట్రిక్ చెప్పబోతున్నాను. అదైతే క్లియర్‌గా వినండి. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. నేను వేసుకున్న నెయిల్ ఆర్ట్ అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నానండి. నేనైతే ఒక్కొక్కటిగా నేను చూపిస్తున్నానండి. ఇంకా నెయిల్స్ మంచిగా ఏదైనా పార్టీకి వెళ్తే అయితే చాలా మంచి లుక్ అయితే కనబడుతుందండి. ఎవరికి ఉండదండి ఆడవాళ్ళకి మంచి లుక్ ఉండాలని చెప్పేసి. సో, నేనైతే వాళ్ళలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. మరి అందరూ ఆర్టిఫిషియల్ నెయిల్సే కాకుండా మనకున్న నెయిల్స్ పైన కూడా నెయిల్ ఆర్ట్ అనేది వేసుకోవాలి అనుకుంటారు కదండీ! సో, వాళ్ళ కోసం కూడా నేనొక డిజైనింగ్ అయితే చూపిస్తున్నానండి. మనకున్న కొంచెం నెయిల్ పాలిషెస్ అట్లా ఎండిపోయినా గూడా
కూడా వాటితో కూడా నేనైతే కొన్ని ఆర్ట్స్ అయితే వేశానండి. అవైతే మీరు చూసేయండి ఇంకా. సో, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండీ! ఈ గ్లిటర్స్‌తో కూడా మనం నెయిల్ ఆర్ట్‌ని వేసేస్తున్నాము. ఇదైతే ఎండిపోయిందండి నాది నెయిల్ పాలిష్. పడేయడం ఎందుకని చెప్పేసి దీంట్లో నేను యూజ్ చేసేస్తున్నాను. ఇలా సింప్లీ డిజైన్స్ వేసుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుందండి. మన ఆడవాళ్ళకి అందంగా రెడీ అవ్వడంలో ముందుండాలని చెప్పి కోరికైతే చాలా ఉంటుంది కదండీ! ఇలా మనం రెడీ అయితే కూడా అందంగా కనిపిస్తుంది. మన పార్టీ లుక్ అయితే అద్దిరిపోతుంది మళ్ళా. ఇంకా మన హ్యాండ్స్‌కి వైపుకే చూడాలి అందరూ. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.